హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పిల్లలు ఏం చేస్తారో చూద్దాం. బిల్డింగ్ పైకి వచ్చి రీల్స్ చేస్తామని. అమ్ములు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మంచిగా. సో ఈరోజు అయితే మేమైతే రీల్స్ చేద్దామని అయితే రెడీ అయినాం ఫ్రెండ్స్. అట్లానే ఈరోజు కొంచెం వెదర్ కూడా బాగుంది కదా, అట్లానే మంచిగా రీల్స్ అయితే చేసినాం. చూడండి, రోజు ఒక్కొక్కటి అయితే అప్లోడ్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో కూడా చేసినాం చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, రీల్స్ కోసం మా పిల్లలు అయితే ఫంక్షన్ పోయినట్టు రెడీ అయ్యారు. చూసినావా, టైం పాస్ అవుతలేదట. సో మమ్మీ ఈ రోజు వెదర్ అయితే చాలా బాగుంది కదా, కొన్ని రీల్స్ అయితే చేస్తాం, చాలా రోజులుగా రీల్స్ చేయక అంటే సరే అని రెడీ చేసిన ఇద్దరిని అయితే. ఇప్పుడైతే చేయరిగా. సో రేపు గిట్లా శారీస్ కట్టుకొని అయితే చేస్తారంట. ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారు. మంచిగా నువ్వు అక్కని చూసి ఈరోజు మొత్తం ప్రాక్టీస్ చేసి పెట్టుకోర్రి, రేపు రెడీ అయ్యి చేసేస్తారు ఇక. ఆల్రెడీ ఈరోజు అయితే ఎన్ని 4 మొత్తం అయితే 4 అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మా అమ్ములు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను మీ అమ్ములు అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మా అమ్ముల్ని ఫాలో అవ్వండి, ఒక లైక్ అయితే వేసుకోండి వీడియో చూసిన వాళ్ళైతే. ఇగో మా అమ్మలు అయితే నిన్ననే కొనుక్కొచ్చుకున్నా నేను, ఈరోజే ఓపెన్ చేసింది ఫ్రెండ్స్. చూడండి దండ ఏది కొత్తగా ఉంటే అదే. నేను మీ అమ్ములు 1 2 3 ఇంకోటి చూపి. అవన్నీ ఇప్పుడే చూపియద్దు, అంతేనా? ఓకే, చెప్పినాం కదా, అలాగపోతే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొన్ని రీల్స్ తో రేపు కలుద్దాం. బ్రేక్. నడవండి, వర్షం పడుతుంది. చాలా చేసినాక రీల్స్ మళ్ళీ రేపు చేద్దాం. ఇక కొన్ని రారమ్మలు, వర్షం పడుతుంది. చాలిగా, చాలు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వస్తాం ఇక మళ్ళీ కొన్ని రీల్స్ తోటి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు సందట్లేదు ఫ్రెండ్స్. మేమైతే మంచిగా. సో ఏంది అమలు చీర కట్టుకుందా అని చూస్తురా. ఈరోజు అయితే మేమైతే రీల్స్ అయితే చేస్తున్నాం, అందుకనే చీరని అయితే కట్టుకున్నాం. నేనైతే రెడీ అయిపోయినా, మా చెల్లెనైతే చీర కట్టుకుంటుంది, చూపిస్తారండి. పోదాం. అట్లనే నేను ఎట్లున్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగో మా చెల్లెనైతే చీర కట్టుకుంటుంది. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. సో ఫ్రెండ్స్, ఇక చాలా రోజుల తర్వాత అయితే పిల్లలు శారీస్ కట్టుకొని రీల్స్ చేస్తామన్నారు, అందుకోసం ఇప్పుడైతే శారీస్ కట్టిస్తున్న పిల్లలు ఇద్దరికైతే. చూడండి ఫ్రెండ్స్, ఇక మహాన్ అయితే శారీ కట్టుకుంటుంది. ఇప్పుడు ఇక చూడండి, ఇక 7 అంగడి ఆడనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు చీరలు కట్టుకుండేమో కానీ నాకు ఎంత పని పెట్టిరో, ఎంత అంగడి చేసిరో చూడు. అన్ని చీరలన్నీ వీకిరు. ఈ చీర మ్యాచ్ అవుతలేదు, ఆ చీర మ్యాచ్ అవుతలేదు అనేసి అయితే వాళ్ళ బ్లౌజ్ అన్ని సెట్ అయ్యే కలర్ దొరకలేదు అనేసి చీరలన్నీ వీకిరు. నా బీరో మొత్తం చీరలన్నీ బయట వేసిరు. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి తర్వాత, రీల్స్ తీసిన తర్వాత. కొన్ని సోఫాలు ఉన్నాయి, కొన్ని చీరలు ఉన్నాయి, కొన్ని ఈడున్నాయి. వీళ్ళు రీల్స్ చేయడమో కానీ నాకు ఇంత పని పెట్టరు చూసిన ఫ్రెండ్. మా అమ్ముల్ని అయితే అత్త కోడలు వీడియోలో అప్పుడు శారీస్ కట్టించిన అప్పుడు చూసిన, అంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఇక ఎందుకో అట్లా అత్త కోడలు తీసినప్పటి నుంచి అమ్ముల్ని చీరలు చూడాలంటే మంచిగా అనిపిస్తుంది. అందుకే చాలా డేస్ అవుతుంది కదా మమ్మీ, ఇంకా తీయూరు రీల్స్ అంటే ఇక నేను డ్రెస్ల మీద తీసినాం కదా, ఈరోజు శారీస్ కట్టుకొని తీస్తాం అనేసి తీస్తారు ఫ్రెండ్స్. ఇక మా బుడ్డకైతే అట్ట ఇట ఇక చీరని అయితే కడుతున్నా. మా హాని అయితే సౌరం వేసుకుంటుంది. నువ్వు వేసుకోరా? వేసుకున్నా. లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇక అనికి మంచిగా ఉంది, అయినా కానీ సౌరం కావాలంట. ఏంటని ఇష్టపెట్టిగా ఇంకా ఫైనల్ గా అయితే రెడీ అయిపోయారు. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లల గెటప్ ఎట్లుందా. 4 నుంచి స్టార్ట్ చేసినావు, నువ్వే మస్తు టైం తీసుకున్నావు అమ్ములు. వీళ్ళిద్దరికి చీరలు కట్టడానికి ఇంత టైం పట్టింది చూడండి ఫ్రెండ్స్. 4కి స్టార్ట్ చేస్తే 6 అయింది. ఇంకా ఇప్పుడు రీల్స్ చేయడానికి అయితే మా నాన్నమ్మ రెడీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా అనికి కలర్ శారీ అయితే సూపర్ సెట్ అయింది. బ్లౌజ్ ఇట్లా కరెక్ట్ మ్యాచ్ అయిందిరా.
అమ్ములకి ఇది సెట్ అయిపోయింది, గ్రీన్ అండ్ రెడ్. పా నడండిగా, మెల్లగా మెల్లగా మెల్లగా. ఎవరు నైట్ కడుపు నవ్వగలను అయితే కాటుక పెట్టుకున్నా, అమ్ములు పెట్టుకోలేదంట. ఫస్ట్ ఆ చింతపండు తీయర్రు, ఇక ఆ చింతపండు సంచులు వేయాలి. ఎటు చేస్తారు రీల్స్? ఇటు చేస్తారా? ఒకటి అటు వేయని అటు బొంతలు వేసిరు వాళ్ళు, ఇటు ఒకటి వేయరు, ఇటు ఇటు బాగా కనిపిస్తుంది తొందరగా, ఎందుకంటే ఆల్రెడీ 6 అవుతుంది. ప్రాక్టీస్ చేయమని వేసేది ఉందా? డైరెక్ట్ కదా, దమ్మస్తుంది. మాని సారీ కలర్ అయితే సూపర్ ఉంది, నానిష్టే తగిలితట్టు ఉంది, నిజంగా మంచిగా ఉన్నారు. కట్టుకుందా చూడండి ఫ్రెండ్స్, మా పిల్లల శారీస్ ఎట్లున్నాయి, మా పిల్లల శారీస్లో ఎట్లుండరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కట్టుకుంటే ఎట్లుందో కామెంట్ అంటే చేయండి ఫ్రెండ్స్. అనికైతే శారీస్ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదారా. డాడీ ఫోన్ తీసుకొని రమ్మనొద్దా, అలా పాట పెట్టుకుందిగా. ఏ సౌర పుష్పోతుంది మళ్ళీ నువ్వు లాగితే గట్టిగా. సూపర్ అని బాగా చేస్తుంది, బాగా చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు. ఎందుకో నాకు ఈరోజు అని మాత్రం చాలా క్యూట్ అంటే క్యూట్గా అనిపిస్తుంది. ఆ శారీ కలర్ ఏదో తెలియదు కానీ చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే, ముద్దొచ్చేస్తుంది. నువ్వు ఇట్లా బాగున్నావు అంటే బాగానే ఉంది నీకు ఇట్లా శారీ, కాకపోతే కలర్ బాగా సెట్ అయింది దానికి. ఇప్పుడైతే మా మమ్మీకి అయితే డాన్స్ నేర్పిస్తున్నాం. ఈ మమ్మీ దీనిలో చేస్తారంట. ఆ పక్క మా యొక్క నిజంగా అక్క చెల్లెలు ఆడ ఉన్నా కదా ఫ్రెండ్స్, దగ్గర నువ్వు సరే ఒకసారి ట్రై చేస్తున్నాం. ఆ పక్క పాట పాడుతున్నాం బాగా. నువ్వు ఇట్లనే అంటేనే ఉండాలి. చూపిలే సరే సిద్ధం. మళ్ళీ ఏం చేస్తారు? ఇక చూడండి ఫ్రెండ్, మామూలు చేస్తే కంటిన్యూగా రీల్స్ చేస్తుంది. ఇక ఆమెకి ఇష్టం లేకపోతే ఎంత చేయమన్నా కానీ చెయ్యనే చేయదు, ఎన్ని రోజులైనా చేయమని బట్టి. నేనైతే ఒక్క రీల్ చేసిన ఫ్రెండ్స్, ఆ ఒక్కదానికి 4-5 టేకులు తీసుకున్నా. ఎందుకంటే నాకైతే డ్యాన్స్ రాదు సరిగా, ఈ మాత్రం ఎందుకంటే నాకు డ్యాన్స్ రాదు ఫ్రెండ్స్. ఈ మాత్రం యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి అట్లా అట్లా కొంచెం డ్యాన్స్ చేయడం నేర్చుకున్నా, కానీ ఒక్క రీల్కి మాత్రం 4 టేకులు తీసుకున్నా. ఇక మా వాళ్ళు భయపడ్డారు, మమ్మీ చాలు నువ్వు ఒక్కటి జాలిగా వద్దు చేయడం ఇక అనేసి అన్నారు. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా రీల్స్ అయితే చేసేసినాం. మా రీల్స్ అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇన్స్టాగ్రామ్ లోకి ఇట్లా పెడతాము. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేను మీ అమ్మలు 123 అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లోకి ఇట్లా ఫాలో అవ్వండి మా అమ్మల్ని అయితే. సో మమ్మల్ని ఇట్లే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, మన ఛానల్ కి 70,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మమ్మల్ని ఇట్లే సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. 100K సబ్స్క్రైబర్స్ చేసేయండి. మా అని బర్త్డే వరకు 100K సబ్స్క్రైబర్స్ కావాలని అయితే కోరుకుంటున్నాం. మా అని బర్త్డే వచ్చేసి ఆగస్ట్ 2. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.